మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము. సిరియనులను ఇజ్రాయేలు వారును 3 సంవత్సరములు ఒకరితో ఒకరు యుద్ధము జరిగింపక మానిరి. 3వ సంవత్సరమందు యూదా రాజైన యెహోషాపాతు బయలుదేరి ఇజ్రాయేలు రాజునొద్దకు రాగా, ఇజ్రాయేలు రాజు తన సేవకులను పిలిపించి, రామోత్గిలాదు మనదని మీరెరుగుదురు. అయితే మనము సిరియా రాజు చేతిలో నుండి దానిని తీసుకునక ఊరుకున్నామని చెప్పి, యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రామోత్గిలియాదుకు వచ్చెదవా అని యెహోషాపాతును అడిగెను. అందుకు యెహోషాపాతు, నేను నీవాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములను నీ గుర్రములే అని ఇశ్రాయేలు రాజుతో చెప్పెను. పిమ్మట యెహోషాపాతు, నేడు యెహోవా యొద్ద విచారణ చేయుదము రండని ఇశ్రాయేలు రాజుతో అనగా, ఇశ్రాయేలు రాజు దాదాపు 400 మంది ప్రవక్తలను పిలిపించి, యుద్ధము చేయుటకు రామోత్గిలాదు మీదికి పోదునా పోకుందునా అని వారినడిగెను. అందుకు యెహోవా, దానిని రాజైన నీ చేతికి అప్పగించును కనుక పొండని వారు చెప్పిరి కాని యెహోషాపాతు విచారణ చెయ్యుటకై వీరు తప్ప యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇక్కడ లేడా అని అడిగెను. అందుకు ఇజ్రాయేలు రాజు, ఇవ్లు కుమారుడైన మికాయా అను ఒకడున్నాడు. అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చెయ్యవచ్చును కాని అతడు నన్ను గూర్చి మేలు ప్రకటింపక కీడే ప్రకటించును. కనుక అతని యందు నాకు ద్వేషము కలదని యెహోషాపాతుతో అనగా, యెహోషాపాతు, రాజైన మీరు అలాగనవద్దనెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు తన పరివారములో ఒకరిని పిలిచి, ఇమ్లు కుమారుడైన మికాయాను శీఘ్రముగా ఇక్కడికి రప్పించుమని సెలవిచ్చెను. ఇశ్రాయేలు రాజును యూదా రాజుకు యెహోషాపాతును రాజవస్త్రములు ధరించుకుని షోమ్రోను గవిని దగ్గరనున్న విశాల స్థలమందు గద్దెల మీద ఆసీనులై ఉండి ప్రవక్తలందరూ వారి సమక్షమందు ప్రకటన చేయుచుండగా, కెనయానా కుమారుడైన సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకుని వచ్చి, వీటిచేత నీవు సిరియనులను పొడిచి నాశనము చేతువని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పెను. ప్రవక్తలందరూ ఆ చొప్పుననే ప్రకటన చేయుచు, యెహోవా రామోత్గిలాదును రాజువైన నీ చేతికి అప్పగించును కనుక నీవు దానిమీదికి పోయి జయమొందుదువు అని చెప్పిరి. మికాయాను పిలువబోయిన దూత, ప్రవక్తలు ఏకముగా రాజుతో మంచి మాటలు పలుకుచున్నారు కనుక నీ మాట వారి మాటకు అనుకూలపరచుమని అతనితో అనగా, మికాయా, యెహోవా నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవము తోడు నేను దానినే పలుకుదుననెను. అతడు రాజునొద్దకు వచ్చినప్పుడు రాజు, మికాయా, నీవేమందు? యుద్ధము చెయ్యుటకు మేము రామోత్గిలాదు మీదికి పోదుమా పోకుందుమా అని అడుగగా, అతడు, యెహోవా దానిని రాజువైన నీ చేతికి అప్పగించును కనుక నీవు దానిమీదికి పోయి జయమొందుదువని రాజుతో అనెను. అందుకు రాజు, నీ చేత ప్రమాణము చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలుకవలసినదని నేనెన్ని మారులు నీతో చెప్పితినని రాజు సెలవీయగా, అతడు, ఇశ్రాయేలీయులందరూ కాపరిలేని గొర్రెలవలే కొండల మీద చెదిరియుండుట నేను చూచితిని. వారికి యజమానుడు లేడు. ఎవరి ఇంటికి వారు సమాధానముగా వెళ్ళవలసినదని యెహోవా సెలవిచ్చెను అని చెప్పెను. అప్పుడు ఇశ్రాయేలు రాజు యెహోషాపాతును చూచి, ఇతడు నన్ను గూర్చి మేలు పలకక కీడే ప్రవచించునని నేను నీతో చెప్పలేదా అనగా, మికాయా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయు ఆయన కుడిపార్శ్వమునను ఎడమపార్శ్వమునను నిలిచియుండుట నేను చూచితిని. ఆహాబు రామోత్గిలాదు మీదికి పోయి అక్కడ ఓడిపోవునట్లుగా ఎవడు అతనిని ప్రేరేపించునని యెహోవా సెలవియ్యగా, ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను యోచన చెప్పుచుండిరి. అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధిని నిలువబడి, నేను అతనిని ప్రేరేపించదననగా, యెహోవా
ఏ ప్రకారము నీవతనిని ప్రేరేపించుదువని అతనినడిగెను. అందుకతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా, ఆయన, నీవు అతనిని ప్రేరేపించి జయమునొందుదువు. పోయి ఆ ప్రకారముగా చెయ్యుమని అతనికి సెలవిచ్చెను. యెహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచియున్నాడు. మికాయా ఇట్లనగా, కెనయానా కుమారుడైన సిద్కియా అతని దగ్గరకు వచ్చి, నీతో మాట్లాడుటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ వైపుగా పోయెనని చెప్పి మికాయాను చెంపమీద కొట్టెను. అందుకు మికాయా, దాగుకొనుటకై నీవు ఆయా గదులలోనికి చొరబడునాడు అది నీకు తెలియవచ్చునని అతనితో చెప్పెను. అప్పుడు ఇజ్రాయేలు రాజు మికాయాను పట్టుకుని తీసుకునిపోయి పట్టణపు అధికారి అయిన ఆమోనునకును రాజకుమారుడైన యోవాషునకును అప్పగించి బందీగృహములో ఉంచి, మేము క్షేమముగా తిరిగివచ్చు వరకు అతనికి కష్టమైన అన్నము నీళ్లు ఇయ్యుడని ఆజ్ఞ ఇచ్చెను. అప్పుడు మికాయా ఈలాగు చెప్పెను, సకల జనులారా నా మాట ఆలకించుడని చెప్పెను. రాజువైన నీవు ఏమాత్రమునూ క్షేమముగా తిరిగి వచ్చిన ఎడల యెహోవా నా చేత పలకలేదు. ఇజ్రాయేలు రాజును యూదా రాజగు యెహోషపాతును రామోత్గిలాదు మీదికి పోవుచుండగా ఇజ్రాయేలు రాజు, నేను మారువేషము వేసుకుని యుద్ధములో ప్రవేశించెదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకుని ప్రవేశించుమని యెహోషపాతుతో చెప్పి మారువేషము వేసుకుని యుద్ధమందు ప్రవేశించెను. సిరియా రాజు తన రథముల మీద అధికారులైన 32 అధిపతులను పిలిపించి, అల్పులతోనైనను ఘనులతోనైనను మీరు పోట్లాడవద్దు, ఇజ్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చియుండగా, రథాధిపతులు యెహోషపాతును చూచి ఇతడే ఇజ్రాయేలు రాజనుకొని అతనితో పోట్లాడుటకు అతని మీదికి వచ్చిరి. యెహోషపాతు కేకలు వేయగా రథాధిపతులు అతడు ఇజ్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి అతని తరుముట మానివేసిరి. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇజ్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యను తగిలెను. కనుక అతడు, నాకు గాయమైనది, రథము తిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకుని పొమ్మని తన సారథితో చెప్పెను. నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథము మీద నిలువబెట్టిరి. అస్తమయమందు అతడు మరణమాయెను. తగిలిన గాయములో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను. సూర్యాస్తమయ సమయమందు దండువారందరూ తమ తమ పట్టణములకును దేశములకును వెళ్ళవచ్చునని ప్రచురమాయెను. ఈ ప్రకారము రాజు మరణమై షోమ్రోనునకు కొనిపోబడి షోమ్రోనులో పాతిపెట్టబడెను. వేశ్యలు స్నానము చేయుచుండగా ఒకడు ఆ రథమును షోమ్రోను కొలనులో కడిగినప్పుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. ఆహాబు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటినీ కూర్చియు అతడు కట్టించిన దంతపు ఇంటిని కూర్చియు అతడు కట్టించిన పట్టణములను గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది. ఆహాబు తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయెను. ఆసా కుమారుడైన యెహోషపాతు ఇశ్రాయేలు రాజైన ఆహాబు ఏలుబడిలో 4వ సంవత్సరమందు యూదాను ఏలనారంభించెను. యెహోషపాతు ఏలనారంభించినప్పుడు అతడు 35 వాడై యెరూషలేములో 25 ఏలెను. అతని తల్లి పేరు అజూబా, ఆమె షిల్కీ కుమార్తెయై ఉండెను. అతడు తన తండ్రి అయిన ఆసా యొక్క మార్గములనన్నిటినీ అనుసరించి యెహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించుచూ వచ్చెను. అయితే ఉన్నత స్థలములను తీసివేయలేదు. ఉన్నత స్థలములలో జనులు ఇంకనూ బలులు అర్పించుచూ ధూపము వేయుచూ ఉండిరి. యెహోషపాతు ఇశ్రాయేలు రాజుతో సంధి చేసెను. యెహోషపాతు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు కనపరచిన బలమును గూర్చియు అతడు యుద్ధము చేసిన విధమును గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది.
తన తండ్రి అయిన ఆసా దినములలో శేషించియుండిన పురుషగాములను అతడు దేశములో నుండి వెళ్ళగొట్టెను. ఆ కాలమందు ఏదోము దేశమునకు రాజు లేకపోయెను. ప్రధాని అయిన ఒకడు రాజ్య పరిపాలనము చేయుచుండెను. యెహోషపాతు బంగారము తెచ్చుటకై ఓఫీరు దేశమునకు పోవుటకు తర్షీషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక ఏసోన్గెబెరునొద్ద బద్దలైపోయెను. ఆహాబు కుమారుడైన అహజ్యా, నా సేవకులను నీ సేవకులతో కూడా ఓడల మీద పోనిమ్మని యెహోషపాతునడగగా యెహోషపాతు దానికి ఒప్పలేదు. పిమ్మట యెహోషపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదుపురమందు తన పితరులతో కూడా పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యెహోరాము అతనికి మారుగా రాజాయెను. ఆహాబు కుమారుడైన అహజ్యా యూదా రాజైన యెహోషపాతు ఏలుబడిలో 17వ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 2 సంవత్సరములు ఇశ్రాయేలును ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించి తన తల్లిదండ్రులిద్దరి ప్రవర్తనను ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన నెబాతు కుమారుడగు యెరోబాము ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించుచూ వచ్చెను. అతడు బయలుదేవతను పూజించుచు వానికి నమస్కారము చేయుచు తన తండ్రి చేసిన క్రియలన్నిటి చొప్పున జరిగించుచు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు కోపము పుట్టించెను.